నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా మరొక ఎంపీ రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి గారు. సార్, ఇప్పుడు వింటున్నట్టయితే ఆల్రెడీ చాలామంది వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఏంటంటే ఒక ప్రముఖ ఎంపీ వైసీపీ నుంచి వెళ్ళి బయటకు వచ్చేసారు, రాజీనామా చేశారు, తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ఇప్పుడు ఆయన పేరు కృష్ణదేవరాయలు గారు, రైట్, నర్సరావుపేట. ఆయన గురించి ఈరోజు ప్రచారం జరుగుతూ ఉంది. వాస్తవంగా చూసుకుంటా ఉంటే వారు విద్యా సంస్థల్లో వాళ్ళ నాన్నగారు బాగా ఖ్యాతి పొందిన వ్యక్తి, విజ్ఞాన రత్తయ్య గారు. గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళేవాళ్ళు. సరే, మధ్యలో వారు పార్టీ మారటం, బయటికి వెళ్ళటం, వాళ్ళ ప్రస్థానం అలా సాగిపోయింది. కానీ వారి కోరికని కుమారుడు తీర్చాడు. ఆయన మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 2019లో లోక్సభ ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున విజయం సాధించారు. తండ్రి సాధించలేదు, కొడుకు సాధించాడు, అందులో సందేహం ఏం లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రి గారితోటి, కొంతమంది శాసనసభ్యులతోటి ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందులు, అలాగే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, ఒక విద్యాసంస్థ నిర్వాహకుడిగా కొన్ని వేల మంది వచ్చి వారితో కలుస్తూ ఉంటారు కాబట్టి వారి యొక్క మనోభావాలని దృష్టిలో పెట్టుకొని ఆయన పార్టీ మారుతున్నారనే భావించాల్సి వస్తుంది. అంటే దీనివల్ల సార్ ఎందుకు ఇంతమంది, అంటే కొంతమంది సీట్లు రాలేదండి, అంటే కృష్ణదేవరాయల గారికి చాలా మంచి పేరు ఉంది, అయినా కూడా ఎందుకు పార్టీ మారాల్సి వస్తుంది అసలు? మిగిలిన లోక్సభ సభ్యులు, శాసనసభ్యులతో పోల్చుకుంటే కృష్ణదేవరాయల గారి మీద స్థానిక ప్రజల్లో కూడా వ్యతిరేకత లేదు. రైట్ రైట్. ఎంతో కొంత అతను సేవ చేయాలనే తలంపుతోటే వచ్చాడు. మరి అతనికి ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు. అలాంటి అతను కూడా స్వేచ్ఛ లేకుండా కట్టడి చేస్తున్నారు వాళ్ళు, కొంచెం మనస్తాపంతో ఉన్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కూడా, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. మొన్నటిదాకా ఊహాగానాలు అనుకున్నాం కానీ, ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి సాన్నిహిత్యంతో పార్టీ మారతాడనే అభిప్రాయం అయితే లేదు. కానీ ప్రజల అభిప్రాయం ఆయన మనస్తాపం చెందిన విధానంతో మళ్ళీ తిరిగి ప్రజాక్షేత్రంలోనే ఉండాలి, రాజకీయాల్లో ఉండాలంటే సరైన వేదిక ఏంటి అనే ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాడని భావించాలి. అలాంటి వాళ్ళని ప్రజలు స్వాగతిస్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా స్వాగతిస్తారని నేను భావిస్తున్నాను. అలాంటి వ్యక్తులు చేరితే తప్పేమీ లేదు. కాబట్టి అదే వచ్చే వ్యక్తుల యొక్క గుణగణాలని, ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను దృష్టిలో పెట్టుకొని పార్టీలు చేసుకుంటే పార్టీల ప్రతిష్ట కూడా పెరుగుతాయి, అందుట్లో సందేహమే లేదు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి చేర్చి వాళ్ళకి గనక మళ్ళీ తిరిగి వాళ్ళకి పోటీ చేసే అవకాశం కనుక కలగజేస్తే అది కొంత ఇబ్బందికరమైన పరిణామాలే ఉంటాయి. కానీ కృష్ణదేవరాయ లాంటి గారి వ్యక్తి అంటూ వస్తే మాత్రం నిస్సందేహంగా వస్తున్నాడనే తెలుసు. అది మంచి పరిణామంగానే భావించాలి మనం. అంటే ఇప్పుడు టీడీపీలో కూడా తనకి అంటే ఎంపీ సీట్ ఇవ్వబోతున్నారా సార్? అంటే నిస్సందేహంగా ఇస్తారు, అలాంటి వ్యక్తికి అనుమానమే ఉంది దాంట్లో. అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారే చెప్పిన సందర్భాలు ఉన్నాయి, ఏంటంటే వలస వచ్చిన వాళ్ళకి ప్రాముఖ్యత చాలా తక్కువ ఉంటుంది, ప్రజల్లో ఉన్న వాళ్ళకే ఉంటుంది. మా అంటే ఇప్పుడు ఆల్రెడీ జనసేన ఉన్న టీడీపీ కూటమి అలయన్స్తో ఉన్నారు, వాళ్ళకే ఉంటుంది ప్రిఫరెన్స్ ఎక్కువ, బయట వాళ్ళకి ఉండదు అన్నట్టు మనం విన్నాం. సో మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఇప్పుడు 3 నెలల ముందు ఇంకా ఇప్పుడు జాయిన్ అవుతుంటే తనకి సీట్ ఉంటుందా అసలు? ప్రజల్లోనూ ప్రజాక్షేత్రంలోనూ పేరెనిగ్గాన వాళ్ళందరికీ ఇస్తాను అన్నారు కదా ఆయన. మరి ఇస్తాను అన్నప్పుడు ఆ విషయంలో కృష్ణదేవరాయల గారికి వచ్చిన ఇబ్బందులు అయితే ఏం లేవు కదా. ప్రజల్లో ఆయనకు వ్యతిరేకత ఉండి ప్రజలు ఈయన ఒక అరాచకవాది, ఈయన ఇంతవరకు చాలా ఇబ్బందులు పెట్టాడు ప్రజల్ని, మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులను కూడా చాలా నోటుకొచ్చినట్టు మాట్లాడాడు, ఇవన్నీ కనుక ఉంటే నిస్సందేహంగా మనం వ్యతిరేకించాలి, వాళ్ళైనా వ్యతిరేకిస్తారు. అలాంటి అవకాశం లేదు కదా ఇతని మీద ఎలాంటి దుష్ప్రచారాలు అయితే లేవు కదా. అలాగే ఆయన ఎక్కడ కూడా నోరు జారిన సందర్భాలు కూడా లేవు కదా మిగిలిన వాళ్ళలాగా. సహజంగానే చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడానికి ఆ సామాజిక వర్గ వ్యక్తుల్ని ఎన్నుకున్నారు నిన్నటిదాకా. మరి అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరి ఎలాంటి దుర్భాషలు ఆడలేదు కాబట్టి, అంటే ఆయన ఒక విద్యా సంస్థలు నడిపిన వ్యక్తిగా ఒక గౌరవప్రదమైన స్థానం నుంచే రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన. కాబట్టి తన గౌరవాన్ని తగ్గించుకునే విధంగా ఎప్పుడూ ఆయన ప్రవర్తించలేదు. అలాంటి వాళ్ళని స్వాగతించాలి, అదే నేను చెప్పేది. లేరని కాదు, అలాంటి వాళ్ళని కూడా స్వాగతించాలి.
రైట్. అతను నిరూపించుకున్నాడు. అలాంటి పార్టీలో ఉండి కూడా ప్రజల్లో వ్యతిరేకత లేకుండా ఉన్నాడంటే మంచి విశేషమైన వ్యక్తి కింద లెక్కేసుకోవాలి కదా. అంటే ఇక్కడ ఏంటంటే వైసీపీలో ఉన్న నాయకులు బూతులు తిట్టడం, అంటే అది ఎవరైనా కూడా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం, బూతులు తిట్టడం, ఇలాంటి పరిణామాలు ఉన్న పార్టీ నుంచి ఒక వ్యక్తి బయటకు వస్తున్నాడు అంటే తన మీద ఎట్లాంటి వ్యతిరేకత లేదు కాబట్టి పార్టీ ఆహ్వానిస్తుంది. ఇంకా అదొకటే కారణం అంతే, నిస్సందేహంగా. అలాగే అతను స్వచ్ఛందంగా చేసిన కొన్ని కార్యక్రమాలు కూడా నసరాపేటలో అభివృద్ధికి ఆయన ఎంతో పాటుపడ్డాడనే విషయం కూడా స్పష్టం. అంటే ప్రభుత్వం పెద్దగా సహకరించినా సహకరించకపోయినా ఆయన కొన్ని కార్యక్రమాలు చేశాడు కాబట్టి ప్రజల్లో ఆయన మీద వ్యతిరేకత లేదు, పార్టీ శ్రేణుల్లో కూడా వ్యతిరేకత లేదు కాబట్టి స్వాగతిస్తున్నారని నేను భావిస్తున్నాను. అంటే ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి సార్ ఇప్పుడు తను వైసీపీ నుంచి బయటికి వచ్చి? ఇప్పుడు గతంలోనే చెప్పానమ్మా, మన దాంట్లోనే నేను వివిధ దాంట్లో వేరే మాధ్యమాల్లో కూడా చెప్పడం కూడా జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు శాసనసభ్యులు 80 నుంచి 90 మంది, వాళ్ళు తొలగించే వాళ్ళు ఒక 20-30 మంది ఉన్నా 80-90 మంది ఆ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలు చూసుకుంటారు. అందుట్లో ఇబ్బందికరం కాని వాళ్ళని కొంతమందిని పార్టీలో చేర్చుకుంటారు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు. మిగిలిన వాళ్ళు అవకాశం లేని వాళ్ళు అటు కాంగ్రెస్ పార్టీకో భారతీయ జనతా పార్టీకో అయితే వెళ్తారే తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీలో మాత్రం వాళ్ళు ఉండరు. ఇది మాత్రం వాస్తవం. అంటే ఈసారి వైసీపీ చిత్తుగా ఓడిపోతుందని అనుకోవచ్చా మనం? నిస్సందేహంగా అందుట్లో అనుమానమే ఉంది. నిన్నటిదాకా ఒక గౌరవప్రదమైన స్థానాలు వచ్చే ఆలోచన ఉండేదేమో కానీ ఇప్పుడు అవి కూడా రోజు రోజుకి క్షీణిస్తూ ఉన్నాయి. వాళ్ళు అనుకున్న విధానం వేరు, వాళ్ళు ఎంచుకున్న విధానం వేరు. ఆ విషయంలో ఇంకో కొంచెం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి పనుల గురించి ప్రజాక్షేత్రంలో తీసుకెళ్ళి చెప్పే దాంట్లో కొంచెం వెనకబడిన మాట వాస్తవమే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటేనే నాయకులను తయారు చేసే ఒక కర్మాగారం. రైట్. ఇక్కడ మీరు తెలంగాణ చూసుకుంటే దిగిపోయిన ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ ప్రస్థానంతో కొనసాగిన వాళ్ళే. మరి అలాంటి తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేయడానికి పెద్ద ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా, నాయకులు కూడా, మన దగ్గర ఉన్నటువంటి నాయకులు సమర్థత లేని వాళ్ళు ఉంటే తప్ప బయట జోలికి వెళ్ళకూడదు. ఉన్నవాళ్ళు కూడా ఎందుకు లేరు, ఎందుకు వాళ్ళు సరిగ్గా లేరు అని చెప్పి ఒకసారి వాళ్ళు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకతగా ఉన్నప్పుడు గత తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన శాసనసభ్యులు ఎందుకు మిన్నకుండా ఉండిపోయారు, ఇప్పుడు బాధ్యతలు తీసుకుని నియోజకవర్గ బాధ్యతలు నిర్వహిస్తున్న వాళ్ళు ఎందుకు చురుగ్గా లేరు అని చెప్పి కూడా వాళ్ళు కూడా ముందుకు పరిశీలన చేసుకొని అలాంటి వాళ్ళని నిస్సందేహంగా పక్కన పెట్టి ప్రజాక్షేత్రంలోనూ ప్రజలతోటి మమేకమై ప్రజానాయకులుగా ఉండే వాళ్ళని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా వచ్చింది. ఆ ఆవశ్యకత కూడా కావాలి. ఎందుకంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఆ రోజు అన్ననందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మరి ప్రాంతీయ పార్టీ 41 సంవత్సరాలు పరిపూర్ణం చేసుకుంది. ఇంకో 30 సంవత్సరాలు అది మళ్ళీ ప్రస్థానం కొనసాగించాలి అంటే నాయకులను తయారు చేసుకునే విధానంలో కార్యకర్తలకు అండదండలుగా ఉండే వ్యక్తులను కనుక ఎన్నుకుంటే వాళ్ళని ముందుకు తీసుకొని వస్తే నిస్సందేహంగా పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అది ఆ మహానుభావుడు ఏర్పాటు చేశాడు. దానికి అనుగుణంగా కూడా మరి నాయకులు, అధినాయకుడు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, దానికి అనుగుణంగానే ముందుకెళ్తున్నారని భావిస్తున్నాను. ఇంకొంచెం ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకత ఉంది. పార్టీకి పెనుభారంగాను, ఇబ్బందికరంగాను, పార్టీని ఇరుకుని పెట్టే విధంగాను ప్రవర్తించే వాళ్ళని, పార్టీలో ఉంటూ పక్క పార్టీలు చూసేవాళ్ళని, పక్క పార్టీలతోటి వ్యాపారం చేసేవాళ్ళని కూడా దూరంగా పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు ప్రజలు తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని కోరుకుంటున్నారు కాబట్టి ఇలాంటి నాయకులు వాళ్ళకి అవసరం లేదు. మొహమాట లేకుండా పక్కన పెడితే మళ్ళీ 30-40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. రైట్ సార్, రైట్.